సభకు నమస్కారం. am I audible? వినబడుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా I am extremely grateful to my age-old friend Patnam Kamlakar garu. We both have worked together in Telangana movement. I have great respect for the role that he played as a close associate of KCR garu. So because of that respect, when he said you have to come here, I took this opportunity to come here, and I'm so happy that I am sharing this dais and I am midst of all of you great teachers who have shaped the society, who have shaped the future of the thousands of students. నేను కూడా టీచర్గా పనిచేశాను కొంతకాలం. That is one of the reasons why I am before you. After I completed my MBA in Usman University way back in 1990, I had an opportunity to join corporate sector. I had two jobs through the campus placement. ఒకటి సత్యం కంప్యూటర్స్లో అప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది. రెండవది నోవాపాన్ ఇండియా లిమిటెడ్ అని చెప్పని ఒక ప్లైవుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అది రెండిట్లో కూడా దాదాపు ఒక 6,000 రూపాయల జీతంతో అప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం వస్తే ఐ హ్యాడ్ ఎ డిజైర్ టు హ్యావ్ ఎమ్యులేటెడ్ మై టీచర్. నాకు పాఠం పిహెచ్డిలో సూపర్వైజర్గా ఉండి నాలో సమూలమైనటువంటి ఒక మార్పులకు నాంది కలిగించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆనాడు ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండేవారు సైకాలజీ డిపార్ట్మెంట్లో. ప్రొఫెసర్ ఈజీ పరమేశ్వరన్ ఆయన పేరు. తమిళనాడుకు చెందిన ఆయనను స్పెషల్గా అప్పుడున్నటువంటి ఒక వైస్ ఛాన్సలర్ ఉస్మాన్ యూనివర్సిటీకి ఇన్వైట్ చేసి తమిళనాడు చెన్నై నుండి యూనివర్సిటీలో పనిచేసినారు. ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు డీన్ ఉండే, సోషల్ సైన్సెస్కు డీన్ ఉండే, మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్కు డీన్ ఉండే, ఆర్ట్స్కు డీన్ ఉండే, విస్తృతమైనటువంటి ఒక పదవులన్నీ కూడా నిర్వహించినటువంటి ఒక వ్యక్తి. నేను ఆల్వేస్ ఐ యూస్ టు బిలీవ్ దట్ టీచర్స్ హ్యావ్ మిరక్యులస్ పవర్, అండ్ దట్ మిరక్యులస్ పవర్ హీ హ్యాడ్. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ బట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. యాజ్ ఎ స్టూడెంట్ ఐ వాజ్ సపోజ్ టు బి ఎ వెరీ నొటోరియస్ స్టూడెంట్ లీడర్. అప్పుడు ఏవీపీలో తిరిగేవాళ్ళం, బాగా కొట్లాటలు, పంచాయతీలు, పొద్దున్న లేస్తే రగడలు, టీచర్లతో కొట్లాడాలా, వైస్ ఛాన్సలర్తో కొట్లాడాలా, స్టూడెంట్స్తో కొట్లాడాలా, పోలీస్ కేసులు, జైళ్ళు, ఇట్లా ఇదొక వాతావరణంలో పెరిగినటువంటి వాడిని. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు మీ ఇన్ మై లైఫ్. దిస్ ప్రొఫెసర్ ఇంత ఉంటాడు, ఇంతే లేరు, పెద్ద ఆయన, కాలం చేసినారు, ఇంతే ఉంటారు, బాటా చెప్పులు వేసుకునేది, చామ్ సిగరెట్ తాగేది, బాటా చెప్పులు వేసుకునేది, చామ్ సిగరెట్ తాగేది, చైన్ స్మోకర్ ఉంటుండే, బట్ రిమార్కబుల్ ఇంటలెక్చువల్. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అంత గొప్ప టీచర్ నేను చూడలా. పొద్దుగాల 8 o'clock MBAలో క్లాస్ చెప్తే క్లాస్లో కుర్చీల కోసం కొట్లాడుకునేవాళ్ళు. 8 o'clock కుర్చీల కోసం కొట్లాడుకునేవాళ్ళు. నాట్ మోర్ దెన్ 30 minutes యూజ్ టు టేక్ క్లాస్. అదొక 1.5 hour క్లాస్ అయితే కూడా 30 to 40 minutes కంటే ఎక్కువ పాఠం చెప్పకపోయేవాడు. అంత అద్భుతమైనట్టుగా టీచర్. ఫస్ట్ టైం వెన్ ఐ ఎన్కౌంటర్డ్ హిమ్ ఐ వెంట్ టు ఫైట్ విత్ హిమ్. ఏదో అడ్మిషన్లో ఏదో చిన్న ప్రాబ్లం ఉంది, పాలసీ మ్యాటర్ అని చెప్పని పోయి బిఎడ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్కు డీన్గా ఉంటే కొట్లాటకు పోతే అక్కడి నుండి ఆయనతో రిలేషన్షిప్ మొదలైంది. ఏదో వచ్చి ఏం కొట్లాడతావు అని చెప్పని భుజం మీద చేసి అట్లా చేసినాడు. అంతే, ఆ చేయితో అట్లనే వంగిపోయా. అంతే, నా లైఫ్ మార్చేసినాడు. అంటే రాళ్లను కూడా మానవులుగా తీర్చిదిద్దొచ్చు అని చెప్పని రామాయణం చెప్పినట్టుగా ఆ గురువు గారు నన్ను మార్చేసినారు, ఆ టీచర్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు హ్యావ్ బీన్ రిమెంబరింగ్ హిమ్ ఆన్ దిస్ డే. ఆర్డినరీ పర్సన్ను కూడా తీర్చిదిద్దవచ్చు అనేటువంటిది టీచర్ ద్వారా జరుగుతుంది అనేది నా జీవితంలో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు తెలిసి మీకు కూడా అనేక రకాలైనటువంటి ఒక అనుభవాలు, ప్రత్యక్షంగా తార్కాణాలు మీ జీవితంలో కూడా చూసి ఉంటారు. అటువంటి టీచర్స్ మధ్యలో వచ్చి ఈరోజు మాట్లాడటం అవుతుందో దానికి నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎట్లా జరిగింది మరి? వాట్ ఈస్ దట్ మేడ్ దట్ టీచర్ టు ట్రాన్స్ఫార్మ్ మీ అంటే, దట్ టీచర్ హ్యాస్ మెయింటైన్డ్ ఎ పర్సనల్ బాండ్ విత్ మీ. అంటే టీచర్కు స్టూడెంట్కు పర్సనల్ బాండ్ లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ రాదు. సో టీచర్గా క్లాస్ రూమ్లోకి వచ్చి పుస్తకాలు తీసి చదివి
పాఠం చెప్పి వెళ్ళిపోతే స్టూడెంట్లో ట్రాన్స్ఫర్మేషన్ రాదు. వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్ దట్ if you really want to bring in a transformation among your teachers, students, and bring in change in their lives, transform them as true citizens of the society, what the teacher has to supposed to do is to maintain that personal bond, understand, empathize, relate, connect, collaborate, whatever that you call. ఇంట్లో పిల్లల కంటే కూడా ఎక్కువగా ఎప్పుడైతే ఒక టీచర్ విద్యార్థులను ప్రేమిస్తాడో అట్లా అప్పుడే ఆ టీచర్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఆయనను చూసి నేను ఇండస్ట్రీ జాబ్స్ 2 వదిలిపెట్టినా. ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఏ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ అండ్ కన్ఫైన్ టు ఎన్ ఇండస్ట్రీ. నేను కూడా యూనివర్సిటీలో ప్రొఫెసర్ అవుతాను అని చెప్పని 1500 రూపాయలకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఖైరతాబాద్లో ఉంటుంది, అక్కడ రీసెర్చ్ స్టాఫ్గా జాయిన్ అయ్యి అక్కడ నుంచి దెన్ వెంట్ ఆన్ టు డూ మై పిహెచ్డి అండ్ దెన్ గాట్ ఇన్ టు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ. అక్కడ ఒక 10 ఏళ్ళు పాఠం చెప్పిన తర్వాత వై ప్రీచ్, వై నాట్ ఐ ప్రాక్టీస్ మేనేజ్మెంట్ అని చెప్పని దెన్ ఐ గాట్ ఇన్ టు ఇండస్ట్రీ అండ్ ఫ్రమ్ ఇండస్ట్రీ ద జర్నీ బిగాన్ టు take me into politics, and now I'm before you as a member of Legislative Council. All this has happened because of a notorious student leader to a social worker or a public servant happened because of one teacher called Professor Parameshwaran. And I see all of you as Professor Parameshwarans today. All of you can become Professor Parameshwarans, bringing in change and transformation among the students is what I feel. రెండవది, నేను సోల్జర్కు ఒక టీచర్కు బాగా దగ్గర సంబంధాలు ఉంటాయేమో అని చెప్పని నేను అనుకుంటాను. A soldier protects the nation and a teacher protects the future of the nation. Then a soldier fights with the enemies of outside, but a teacher helps to fight with the enemies inside the human being. A soldier holds the gun to defend, but a teacher holds a pen to transform. అట్లా సమాజ సేవకులుగా వాళ్ళు సమాజానికి దేశానికి సేవ, మీరు సమాజానికి దేశ సేవ. ఏ దేశమైనా ఇద్దరు లేకపోతే ఆగమాగం అయిపోతుంది. సోల్జర్లు కానీ టీచర్లు కానీ వాళ్లకు కరేజ్ వెపన్ అవుతే టీచర్స్కు క్యారెక్టర్ వెపన్. కాబట్టి teachers' role in building the nation, building the society, building the generations, I think enormous. దురదృష్టం ఏమైపోయిందంటే టీచర్ వృత్తి కూడా అన్ని వృత్తుల్లో ఒకటి అని చెప్పని అనుకునేటువంటి ఒక పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాం. కారణాలు ఏమైనా కావచ్చు, కొంత మనము బాధ్యులు కావచ్చు, లేకపోతే సమాజం బాధ్యులు కావచ్చు, పాలసీ మేకర్స్ బాధ్యులు కావచ్చు. ఎంతైతే గౌరవము ఒక సోల్జర్కి ఇస్తామో అంత గౌరవము టీచర్కు ఇవాళ సమాజంలో పూర్తి స్థాయిలో లభించట్లేదు. దానికి కారణం ఎవరు? అది రాజకీయ నాయకుల వ్యవస్థనా, లేకపోతే టీచర్ల మనమేనా, మన మేనేజ్మెంట్లా, లేకపోతే తెలియదు. కానీ మొత్తానికి మాత్రం బోత్ ద సోల్జర్ అండ్ ద టీచర్ షుడ్ బి రెస్పెక్టెడ్ ఈక్వల్లీ అండ్ హానర్డ్ ఈక్వల్లీ అని చెప్పని నేను ఫండమెంటల్గా బిలీవ్ చేస్తాను. ఇంకొక విషయం నేను మీ ముందు చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే, యాజ్ అ టీచర్ అండ్ యాజ్ అ స్టూడెంట్ లీడర్ అండ్ ఆల్సో యాజ్ అ పేరెంట్ హూమ్ ఐఎమ్ సీయింగ్ మై ఓన్ చిల్డ్రన్, ఒకప్పటి విద్యార్థులకు ఇప్పటి విద్యార్థులకు చాలా తేడా అయిపోయింది. నేను పాఠం చెప్పడం మొదలుపెట్టినప్పుడు 1993 ఐ స్టార్టెడ్ టీచింగ్ అండ్ యాజ్ ఐ మూవ్ టువర్డ్స్ 2000 ఇయర్స్ 2000 వచ్చేటప్పటికి అసలు పాఠం చెప్పాలంటేనే కష్టమయ్యే పరిస్థితి. ఇప్పుడైతే ఇంకా కష్టం అనుకుంటా బహుశా. యూ హ్యావ్ లాడ్ ఆఫ్ ఏఐ టూల్స్, యూట్యూబ్స్, మీరు ఏం పాఠం చెప్పాలన్నా వాడే ముందు చదువుకోగలిగేటువంటి ఒక ఆపర్చునిటీ. మరి అంత బాగా తెలిసిన వాడు ఏం చెప్తారు మీరు? సో యూ డోంట్ టీచ్ బట్ యూ ఫెసిలిటేట్ దెమ్ టు లెర్న్. ఇది ఫండమెంటల్ షిఫ్ట్ టీచింగ్లో. ఐ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ యువర్ టీచర్ ట్రైనింగ్ ఎనేబుల్స్ యూ టు థింక్ ఇన్ దిస్ డైరెక్షన్, ఆర్ యువర్ టీచర్ ట్రైనింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ దట్ యూ గెట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ యువర్ కెరియర్. ఈ ఓరియంటేషన్ ఎంత ఇస్తుందో నాకు తెలియదు. కానీ ఒకప్పుడు టీచరు పలకా బల్పం పట్టించి పాఠం చెప్పేవాడు. కానీ ఇవాళ స్వంతంగా వాళ్ళంతలో వాళ్ళు నేర్చుకునేటువంటి ఒక ఎన్వైరన్మెంట్ తయారు చేయటమే టీచర్ బాధ్యత. ఇది ఫండమెంటల్ షిఫ్ట్. ఇది అర్థం చేసుకోకపోతే మనం వీ ఫెయిల్ ఇన్ అవర్ డ్యూటీ అండ్ దెన్ విల్ నాట్ బి ఏబుల్ టు ఫెసిలిటేట్ ద లెర్నింగ్. యూ డోంట్ టీచ్ బట్ యూ ఫెసిలిటేట్ ద లెర్నింగ్. దిస్ ఇస్ వన్ ఫండమెంటల్ షిఫ్ట్ ఐ థింక్ యాజ్ టీచర్స్ వీ హ్యావ్ టు లెర్న్. రెండవది ఇంకొకటి, నేను ఐ వాజ్ ఆల్సో ఇన్ టు కార్పొరేట్, సో ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ రిక్రూట్మెంట్ అండ్ ఆల్ దాట్. చేస్తున్నప్పుడు
మేము చెప్పేవాళ్ళం సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ డిగ్రీలు సాఫ్ట్వేర్ కోడింగ్ చేస్తే కీబోర్డ్ సింక్ అవుతుంది అన్నటువంటి ఒక రీతిలో అంత స్పీడ్ టెక్నాలజీ. బట్ దెన్ వాడికి మనం అంటాం కేఎస్ఏ అంటాం, నాలెడ్జ్ స్కిల్స్ యాటిట్యూడ్ అంటాం. నాలెడ్జ్ గ్రేట్, స్కిల్స్ గ్రేట్, బట్ యాటిట్యూడ్ లో. వాడు పక్కన్నతో మాట్లాడాలంటే ఈమెయిల్ పెడతాడు కానీ అంతో హలో హాయ్ అనడు. కమ్యూనికేషన్ ఇస్ అ ప్రాబ్లం, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ ఇస్ అ ప్రాబ్లం, కనెక్టింగ్ కొలాబరేషన్ ఇస్ అ ప్రాబ్లం. చిన్న ప్రాబ్లం వస్తే ఆగమాగం అయిపోతారు, చిన్న సమస్య వస్తే కూడా ఆగమాగం అయ్యేటువంటి ఒక పరిస్థితి. ఇటువంటి ఒక అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావచ్చు, టీమ్ వర్క్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫెసిలిటేట్ చేయవలసిన ఒక బాధ్యత పర్టికులర్లీ ప్రైమరీ స్కూల్స్లో, తర్వాత ప్రైమరీ స్కూల్స్ ఆర్ హై స్కూల్స్లో ఉన్నటువంటి ఒక టీచర్స్ చేతిలో ఉంటుంది. మనం ఏదో పాఠం చెప్తాం, లెక్కలు చెప్తాం, సైన్స్ చెప్తాం, తెలుగు చెప్తాం, ఇంగ్లీష్ చెప్తాం, 80% మార్కులు వస్తే దాంతో వాడు ట్రాన్స్ఫార్మ్డ్ ఇండివిజువల్ కాడు. అన్లెస్ యూ టీచ్ దెమ్ దట్ యాటిట్యూడ్ కాంపోనెంట్ ఆఫ్ ఇట్, లైఫ్ స్కిల్స్ అవి కనుక ఇవ్వకపోయినట్టయితే మనం మన డ్యూటీలో ఫెయిల్ అయిపోయినట్టు అవుతాం. కాబట్టి ఐ థింక్ ద టుడేస్ టీచర్ షుడ్ నాట్ జస్ట్ లుక్ ఫర్ enabling the students to secure the marks, but to sustain in their life. ఆ స్కిల్స్ను మనం ఇంపార్ట్ చేయవలసినట్టు అవసరం ఉంటుంది. ఒక స్ట్రెచ్ ఎక్కువగా మనం దానిపైన కూడా శ్రద్ధ పెట్టి చెప్పాల్సిన అవసరం వస్తుంది అని చెప్పని నేను అనుకుంటున్నా. నాకు బాగా గుర్తు, మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్ళి ఎక్కడో చదివితే నేను చూశాను, సాబర్మతి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఐ వాంట్ టు బికమ్ యువర్ డిసైపుల్ అని ఎవరో వస్తే, పెద్దోడు బాగా డబ్బున్నోడు అమెరికాకి వెళ్ళొచ్చి I wanted to be a disciple. I heard a lot about you. So I want to be a follower and work in freedom movement and also in Sabarmati Ashram. అంటే సరే మంచిది కానీ పోయి ఆ టాయిలెట్ క్లీన్ చేసి రాపో అన్నాడు. ఆ రోజు వాటర్ ఆ రోజుల్లో టాయిలెట్ క్లీనింగ్ అంటే ఇప్పుడంతా కొంచెం మోడర్న్, ఫ్లష్ కొడితే క్లీన్ అవుతుంది మనకు ఆ క్లీనర్స్. అప్పుడేందంతా మాన్యువల్ స్కావెంజింగ్. వాడు ఒక 2 రోజులు ఫస్ట్ 1 వీక్ డ్యూటీ అదే అంటే 1 వీక్ అయినాక మళ్ళీ వస్తే మళ్ళీ 1 వీక్ మళ్ళీ అట్లా దాదాపు ఒక 1 నెల రోజులు తిప్పించిందట. తర్వాత వచ్చిన తర్వాత కూర్చోబెట్టుకున్నాడు, 4 నెలల రోజుల డ్యూటీ అయినాక కూర్చోబెట్టిన తర్వాత ఆయన అడిగాడట, గాంధీ గారు నేను మీ దగ్గర ఏదో స్వాతంత్ర ఉద్యమంలో పనిచేయాలా, మేము గాంధీయిజం నేర్చుకోవాలా, అహింసా సిద్ధాంతం నేర్చుకోవాలని వస్తే నన్ను టాయిలెట్లు కడగబెట్టిండు, ఇదేం పద్ధతి అని చెప్పానంటే ఆయన అన్నాడట, యూ కేమ్ హియర్ టు క్లీన్ ద సొసైటీ. సో బిఫోర్ యూ క్లీన్ ద సొసైటీ యూ క్లీన్ ద టాయిలెట్, యువర్ ఓన్ టాయిలెట్, बिकॉज समाज का गंदगी इतना खराबी है कि अपना ही टॉयलेट से ज़्यादा गंदगी है. तो फर्स्ट ऑफ ऑल यू लर्न दैट అని. అంటే ఇవాళ టీచర్స్ నేర్పవలసినటువంటి ఏంటి అంటే ఇటువంటి సామాజిక చింతనతో కూడుకున్నటువంటి ఒక ఆలోచనలను మెదళ్లలో నాటవలసినటువంటి అవసరం ఉంది. చాలామంది పిల్లలు ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను, వాడి టాయిలెట్ కడుక్కోమంటేనో ఎవడో బయట వచ్చి క్లీన్ చేయాలా, ఇంట్లో సర్వెంట్ క్లీన్ చేయాలా, ఊకమంటే ఊకరు, సొంత డ్రాయర్లు అండర్వేర్లు లేకపోతే బట్టలు పిండుకోమంటే పిండుకోరు. మీరు అనుకుంటుండొచ్చు టీచర్లకు ఇవన్నీ ఏం చెప్తున్నాడు, ఇవే నేర్పాలా పిల్లలకు. వాడి టాయిలెట్ వాడు క్లీన్ చేయించుకోవాలా, వాడి రూమ్ వాడు క్లీన్ చేసుకోవాలా, వాడి బట్టలు వాడు పిండుకోవాలా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వాడు లేకుండా వాడు కనుక పనిచేయగలిగేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని స్కూళ్లలో, విద్యా సంస్థలలో కనుక మనం ఎవాల్వ్ చేసినట్టయితే హీ విల్ ఇన్ టర్న్ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ విత్ ద సేమ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక ఓరియంటేషన్ దయచేసి కల్పించాలని చెప్పి నేను కోరుతున్నాను. నేను సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎంపీగా పోటీ చేశాను 2009లో, ఓడిపోయా, 1,00,000 ఓట్లు ఏదో వచ్చినాయి. 2018లో మళ్ళీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తే ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకొని పోటీ చేశాను. డూ యు నో ఖైరతాబాద్ ఇస్ వన్ ఆఫ్ దోస్ అసెంబ్లీ సెగ్మెంట్స్ వేర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. అంతా మంచి స్కూళ్ళలో మంచి మీలాంటి టీచర్ల ద్వారా తీర్చిదిద్దబడ్డటువంటి ఒక యువకులు, పెద్దోళ్ళు అంతా ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యున్సీ. పోటీ చేస్తే వచ్చిన ఓట్లేని ఓటింగ్ శాతం ఎంత అయిందిరా అంటే 48-49% ఓటింగ్ అయింది. ఆ 49% ఓటింగ్ అయినటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం ఓట్లు వేసిన వాళ్ళు ఎవరా అంటే చదువురానటువంటి వాళ్ళు. 90% of the voters who turned out to vote were those illiterates from the slums, and not even 10-20% of the voters came from the so-called affluent, elite and educated sections. What is the problem? అంటే సోషల్ సెన్సిటివిటీ ఎక్కడో మనం ఇంపార్ట్ చేయట్లేం మన ఎడ్యుకేషన్లో. ఆడికాడు నేర్చుకుంటాడు అంటున్నాం, కానీ టీచర్గా మనమే ఆ సోషల్ సెన్సిటివిటీని ఇంబైబ్ చేయవలసిన అవసరం ఉంది. కొరియా, I was reading somewhere. In Korea, mandatorily you have to undergo
training, armed force training, and then you also have to serve in your lifetime in the army. ఎందుకు? సమాజ బాధ్యత, దేశ బాధ్యత. ఈ సెన్సిటివిటీ ఎక్కడో మన దేశంలో పోయింది. దాంతో ఇవాళ రాజ్యాంగము తెలియదు, రాజ్యము తెలియదు, రాజ్యాంగము తెలియదు, ఓటు తెలియదు, ఒక మరయంత్రాలుగా ఇవాళ మనం తయారవుతున్నట్టు ఒక పరిస్థితి. ఏమన్నా అంటే ఉద్యోగాలు చేస్తాం, డబ్బులు సంపాదిస్తాం, పెళ్లి చేసుకుంటాం, పిల్లలు కంటాం, సామాజిక చింతన కూడా లేకుండా ఇవాళ సమాజం ఈరోజు దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో పయనిస్తున్న ఒక పరిస్థితి. కాబట్టి నాట్ ఓన్లీ ది పర్సనాలిటీ డెవలప్మెంట్ బట్ ఆల్సో సోషల్ రెస్పాన్సిబిలిటీని, సోషల్ సెన్సిటివిటీని, కాన్స్టిట్యూషనల్ సెన్సిటివిటీని, ఎవరికి కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా రాజ్యాంగం తెలియదు. అసలు రాజ్యాంగం గురించి పూర్తి స్థాయిలో స్కూళ్ళలో చెప్తారో చెప్పరో తెలియదు. కానీ నేనైతే ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్న తర్వాత టీచర్స్ హ్యావ్ టు టీచ్ ఎవ్రీడే కాన్స్టిట్యూషన్. ఒక చాప్టర్ అన్నా చెప్పాలా, ప్రియాంబుల్ చెప్పాలా, రైట్స్ చెప్పాలా, రెస్పాన్సిబిలిటీస్ చెప్పాలా. అప్పుడే వాడు ఇంటిగ్రేటెడ్ ద సిటిజన్గా తయారవుతాడు, పౌరుడిగా తయారవుతాడు అనేటువంటి ఒక విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తూ, నేను మీతో ఏం మాట్లాడాలా అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ రెడ్, బట్ ఐ అపీల్ టు యూ టు రీడ్. Abraham Lincoln wrote a letter to his son's teacher. చదివారా మీరు? చదివిన వాళ్ళు చేతులు లేపండి, ఏమనుకోకండి, చదివిన వాళ్ళు లేపండి అంతే. ఒక్కళ్ళిద్దరు ఉన్నారు. మై హంబుల్ అపీల్ టు యూ, ప్లీజ్ రీడ్. ఎంత పెద్ద మెసేజ్ అంటే ఇది. మోడర్న్ డే టీచర్ ఎట్లా ఉండాలని అప్పుడెప్పుడో అబ్రహాం లింకన్ హ్యాస్ రిటన్. ఐ విల్ రీడ్ 2-3 lines for you if in case you have patience to listen to me. Do you have time to listen to me? Yeah. A letter from Abraham Lincoln to his son's teacher. My son starts school today. It's all going to be strange and new to him for a while, and I wish you would treat him gently. అంటే టీచర్గా పిల్లలను జెంటిల్గా ట్రీట్ చేయాలా అనేది ఒక బాధ్యత చెప్తా ఉన్నాడు. ఇట్స్ అన్ అడ్వెంచర్ దట్ మైట్ టేక్ హిమ్ అక్రాస్ కాంటినెంట్స్. ఈ యొక్క పయనం ఇవాళ మొదలవుతున్నటువంటిది ఖండాంతరాలుగా అతన్ని వెళ్ళేందుకు స్వీకారం చుట్టవచ్చు. ఈ లెటర్ దయచేసి ప్రోగ్రామ్ అయ్యేలోపు నేను కమలాకర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, గూగుల్లో డౌన్లోడ్ చేసి కాపీ పోయేటప్పుడు వీళ్ళందరికీ ఒక కాపీ ఇవ్వాలని చెప్పని కోరుతున్నా. దాంట్లో ఏం చెప్తాడంటే, ఆల్ అడ్వెంచర్స్ దట్ ప్రాబబ్లీ ఇన్క్లూడ్ వార్స్, ట్రాజడీ అండ్ సారో, ఇవన్నీ కూడా ఆయన చూస్తాడు. కాబట్టి టు లివ్ దిస్ లైఫ్ విల్ రిక్వైర్ ఫెయిత్, లవ్ అండ్ కరేజ్. అవన్నీ మీరు నేర్పండి అని చెప్పని టీచర్ను రిక్వెస్ట్ చేస్తాడు అబ్రహాం లింకన్ వాళ్ళ కొడుకు టీచర్కు. ఇంకొక మాట చెప్తాడు, సో డియర్ టీచర్, విల్ యూ ప్లీజ్ టేక్ హిమ్ బై హిస్ హ్యాండ్, చేయి పట్టుకో, హోల్డ్ హిస్ హ్యాండ్, అండ్ టీచ్ హిమ్ థింగ్స్ హీ విల్ హ్యావ్ టు నో, టీచింగ్ హిమ్ బట్ జెంట్లీ టీచ్ హిమ్. వెనకటి రోజుల టీచర్ బెత్తం పట్టినట్టు కాకుండా జెంట్లీగా టీచ్ చేయండి అంటాడు. ఇఫ్ యూ క్యాన్ టీచ్ హిమ్ దట్ ఫర్ ఎవ్రీ ఎనిమీ దెర్ ఇస్ ఎ ఫ్రెండ్. He will have to know that all men are not just, that all men are not true. But teach him also that every scoundrel there is a hero, that for every crooked politician there is a dedicated leader. అంటే అమాయకంగా నేబుగా ఉండొద్దను, అట్లాని నెగటివ్గా కూడా ఉండొద్దనండి, ప్రాక్టికల్గా ఉండాలా. ఆ ఉండేట్లుగా నువ్వు నా స్టూడెంట్ను తయారు చేయండి అని చెప్పని చెప్తాడు. ఇట్లా చాలా అంశాలు ఇందులో. పెద్దలు దత్తాత్రేయ గారు వచ్చినారు కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం, బట్ అనేక అంశాలు. టీచ్ హిమ్ ఇఫ్ యూ క్యాన్ ద వండర్స్ ఆఫ్ ద బుక్స్, పుస్తకాలు చదవడం నేర్పియండి. బట్ ఆల్సో గివ్ హిమ్ టు పాండర్ ద ఎక్స్ట్రీమ్ మిస్టరీ ఆఫ్ ద బర్డ్స్ ఇన్ ద స్కై, bees in the sun, and flowers on the green hill. Teach him to have faith in his own ideas even if everyone tell him they are wrong. పుస్తకాల పురుగులను తయారు చేస్తాము కానీ ప్రకృతి గురించి తెలియదు. నాకు చాలామంది పిల్లలు, when I used to teach MBA, వరి ఎట్లా పండుతుంది అంటే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇది ట్రూ. మీకు పల్లెటూర్లలో ఉన్న టీచర్లు స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారో నాకు తెలియదు, కానీ మరి పట్టణంలో చదువుకున్న వాళ్ళైతే వరి ఎట్లా పండుతుంది అంటే చెట్ల కాస్తా అనేటోళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్స్ టు యూట్యూబ్ ఇదంతా కొంచెం ఎక్కువ వచ్చింది, కొంచెం ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉంది, కానీ ఒకప్పుడైతే అది కూడా లేకుండే. సో నువ్వు పుస్తకాలతో పాటుగా కూడా ప్రకృతి నుండి కూడా నేర్చుకునేటువంటి ఒక ఆలోచన విధానాన్ని పెంపొందించండి అని చెప్పని చెప్తూ, క్రియేటివిటీ గురించి అండ్ డోంట్ అండర్సెల్ అని చెప్పని ఒక అద్భుతమైనటువంటిది. ఐ హంబ్లీ అపీల్ టు యూ టు రీడ్ దిస్ లెటర్, imbibe as part of your the personality and your attitude so that you can really become the effective teacher. నేను చివరిగా ఒకటే నమ్ముతా ఉన్నాను, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర.
తల్లిదండ్రులు జన్మనిస్తారు, టీచర్లు జీవితాన్ని ఇస్తారు. మంచి టీచర్ జీవితాన్ని ఇస్తాడు. ఒక మంచి టీచర్ జీవితాన్ని ఇస్తాడు. దురదృష్టం మన దేశంలో, విదేశాల్లో, యూరప్లో కానీ అమెరికాలో కానీ ఉన్నటువంటి ఒక గౌరవం టీచర్స్కు తగ్గిపోయింది. కాంపన్సేషన్లో నెంబర్ 1 టీచర్స్కు, తర్వాత గౌరవంలో నెంబర్ 1. కానీ మన దగ్గర ఏదో అది కొంచెం తగ్గిపోయింది. అది పెంపొందించవలసినట్టు ఒక బాధ్యత రాజకీయ వ్యవస్థ పైన ఉంది, పాలసీ మేకర్స్ పైన ఉంది. బికాజ్ యూ డిస్పెల్ ద డార్క్నెస్, యు ఆర్ ద ఫ్యూచర్ బిల్డర్స్. సైనికుడు ఎట్లయితే దేశాన్ని కాపాడుతాడో దేశాన్ని నిర్మించేవారు మీరు. కాబట్టి ఆ దిశలో మీరు ఆలోచించాలని, మీరు అబ్రహాం లింకన్ కోరుకున్న టీచర్లుగా మీరందరూ కూడా తీర్చిదిద్దబడాలని చెప్పని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు కమలాకర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదం తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, పేషెంట్గా అయిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్.